కాంగ్రెస్లో పదవుల పందేరం. కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలో. ఇది చాలా రోజుల నుంచి ఉంది. అంటే గతంలోనే దాదాపు 35 నుంచి 37 నామినేటెడ్ పోస్టులను అయితే భర్తీ చేసినాయి. కానీ ఇంకొన్ని కీలక పదవులు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఆ సందర్భంలోనే ఫస్ట్ 2-3 నెలల కిందనే భర్తీ చేస్తారనుకుంటే అప్పుడు జమ్మూ కాశ్మీర్ తర్వాత హర్యానా ఎలక్షన్స్ ఉండే. కేంద్ర అధిష్టానము అంటే ఆ పార్టీ సంబంధించినటువంటి సెంట్రల్ కమిటీ ఆ ఎలక్షన్స్లో బిజీ ఉండే. సో ఎవరిని చేయాలంటే ఇక్కడ రాష్ట్ర పీసీసీ ఏఐసీసీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి లిస్ట్ ఫైనల్ చేయాలి కాబట్టి వాళ్ళు ఆ బిజీలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఆ ప్రాసెస్ జరగలేదు. తర్వాత అందరు అనుకునిండే శ్రావణ మాసంలో అయిపోతుంది అన్నటువంటిది. అప్పుడు కాలే. ఆ తర్వాత అదే శ్రావణ మాసం తర్వాత అవుతుంది అనుకున్నారు. కానీ మళ్ళా మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళా ఆ పార్టీ పెద్దలందరూ కూడా దాంట్లో బిజీ అయిపోయినారు. ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. హర్యానా అయిపోయింది, జమ్మూ కాశ్మీర్ అయిపోయింది, జార్ఖండ్ అయిపోయింది, మహారాష్ట్ర అయిపోయింది. ఇంకా ఆశావాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారంట. అన్ని అడ్డంకులు అయితే తొలగిపోయినాయి. ఎప్పుడెప్పుడా మాకు నామినేటెడ్ పోస్టులు వస్తాయన్నది అక్కడక్కడ అడపా చూస్తున్నాం. జిల్లాలలో గ్రంథాలయ చైర్మన్లు కానీ లేకపోతే లోకల్లో ఉండేటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ అవి ఫిల్ చేస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నామినేటెడ్ పోస్టుల కోసం ఎప్పుడెప్పుడా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు ఈ ఆలయాలు పెద్ద ఆలయాలకు సంబంధించినటువంటి వర్కింగ్ కమిటీలు లేదనుకుంటే బాడీలు ఉంటాయి కదా, ఆ కమిటీ టెంపుల్ కమిటీ చైర్మన్లు కానీ లేకపోతే ఆ కమిటీ ఆర్గనైజేషన్ కమిటీలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారంట. అతి త్వరలోనే అంటే ఆల్మోస్ట్ అన్ని అడ్డంకులు కూడా అన్నీ అయిపోయినాయి కాబట్టి ఈ కొత్త సంవత్సరం లోపటే ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం కూడా కంప్లీట్ చేసుకోపోతుంది. డిసెంబర్ 9కి వస్తాయి. అంటే ఆల్మోస్ట్ ఇంకో 15 రోజులు 20 రోజులు ఉంది. ఒకవేళ వీలైతే అప్పటి వరకే ఈ పోస్టులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని ఫిల్ చేసేసే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని చెప్పేసి లేదనుకుంటే ఈ సంవత్సరం కంప్లీట్ అయినటువంటి సంబరాలను ఈ నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా ఫిల్ చేసి కార్యకర్తలను లేకపోతే పార్టీ నేతల్ని సంబురపరిచి క్రూజ్ చేసేసే పోవాలన్నటువంటి ఆలోచనలో ఉందంట. సో దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఇదైతే గుడ్ న్యూసే అని చెప్పాలి మరి.